వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మొదటిసారిగా తెలంగాణ ఉద్యమం రావాలి, తెలంగాణ ఏర్పాటు కావాలి. తెలంగాణ ఏర్పాటైతే కుల వృత్తులపై ఆధారపడ్డ ఈ యొక్క వెనుకబడిన కులాలందరూ కూడా ముందుకోవాలని చెప్పేసి ఆ రోజు మొదలుపెట్టిన ఆ యొక్క ఉద్యమం యాజ్ఞం పోసిన తర్వాత మలిదశ ఉద్యమంలో నా ప్రాణంగానే ఎక్కువ తెలంగాణ ఉద్యమం అని చెప్పేసి ఆ రోజు అసువులు బాసిన శ్రీకాంతాచారి పుట్టిన కులం కూడా విశ్వ బ్రాహ్మణ కులమే. ఆ రోజు తొలిదశ జయశంకర్ సార్, మలిదశ ఉద్యమం శ్రీకాంతాచారి పుట్టిన కులము ఈరోజు విశ్వ బ్రాహ్మణులు, త్యాగాలకు ఫలితము విశ్వ బ్రాహ్మణ కులము. తదనంతరం తెలంగాణ రాష్ట్రం వారి త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొట్టమొదటి తెలంగాణలో మా మధుసూదన్ మొట్టమొదటి అసెంబ్లీ స్పీకర్ గారు ఈ రోజు తెలంగాణకు మార్గదర్శనం ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటి స్పీకర్ గారు కూడా మధుసూదన్ గారు. అంటే తెలంగాణ ఉద్యమము, మలిదశ ఉద్యమం, తెలంగాణ ఏర్పాటులో ఎంతో త్యాగాలు ఉన్నది విశ్వ బ్రాహ్మణులు అని చెప్పక తప్పదు. అందుకే ఈ కులం అంటేనే పవిత్రమైన కులం, ఈ కులం అంటేనే దైవ స్వరూపులుగా మేమందరం భావిస్తాం. త్యాగాలకు వెరవరు. మా మధుసూదనానికి ఎన్నో ఆపదలు వచ్చినాయి, కానీ ఈ కులంలో ఉన్న వ్యక్తి ఎప్పుడుగా తప్పు చేయొద్దు అని చెప్పేసి నిరగడగా ఉండి కేసీఆర్ వెంబడే ఉన్న వ్యక్తి మధుసూదనాచారి గారు. అందుకే గొప్ప కులంగా భావిస్తాం. అందుకే ఈ యొక్క సమావేశం వచ్చినందుకు ఆహ్వానించినందుకు అందరికీ కృతజ్ఞతలు. మా నిరంజన్ చెప్పారు ఇప్పుడే, ద్రోణాచరణ గారు నాకు 40 లక్షల రూపాయలు అడగంగానే ఇచ్చింది అన్నాడు. ఇచ్చుడు కాదు, అది నా బాధ్యత నిర్వర్తించాలి. నా బాధ్యత. మా ద్రోణాచరణ మర్చిపోయాడు. బిల్డింగ్ కట్టిన 40 లక్షలు అడిగారు, కానీ బిల్డింగ్ కట్టే ముందే అది ప్రభుత్వం తీసుకుని ఏర్పాటు అయింది. ప్రభుత్వమే ఆ భూమిని తీసుకున్నాను ఏర్పాటు చేసింది. ఆ రోజు హైదరాబాద్ నీళ్ళు తీసుకోపోవాలి ఎల్లపల్లి నుంచి అని చెప్పేసి అక్కడే ట్యాంక్ పడదామని చెప్తే ఆ రోజు కూడా మేము తిరగబడి ఇది వెనుకబడిన కులాలు పడిన భూమి నువ్వు ఎట్లా అప్లై చేస్తుంటే అక్కడి నుంచి పారదోలేసి హైదరాబాద్ మీటింగ్ పెట్టుకొని దాన్ని బొమ్మ కలిసి చేసాం. ఆ భూమి కూడా మీకు రావడం జరిగింది. అది మా కర్తవ్యం, మా బాధ్యత. సో అందుకే ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం. ఈరోజు మా ఒక సత్తన చెప్తుండు, సత్తనామాన్ని మన్నించి రావడం జరిగింది. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం. 80 సంవత్సరాలు దాటిన తర్వాత ఏంటన్నా ఈ సహస్ర చంద్ర దర్శకులు అంటే, ఈ సహస్ర చంద్ర దర్శకులు అంటే 20 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే నెలకు వచ్చే 2 చంద్రులు పున్నములు చూస్తారు. ఆ 2 పున్నములు చూసిన వ్యక్తి 80 సంవత్సరాలు దాటాలి. అందులో మా దాంట్లో 1000 చందమామ 1000 పున్నములు చూసిన వ్యక్తులు 80 సంవత్సరాలు అంటే వారు కూడా దైవ స్వరూపులు కూడా. అందుకే వారి అందరూ మనం ఆహ్వానిస్తున్నాం, సన్మానం చేస్తున్నందుకు నిజంగా మా అందరూ సంతోషం. అందులో మేము పాల్గొన్నందుకు చాలా సంతోషం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాలు మాట్లాడద్దు, కానీ వెనుకబడిన కులాలు ఇంకా వెనుకబడుతూనే ఉన్నాయి. ఒకప్పుడు గొప్పగా ఉన్న విశ్వ బ్రాహ్మణుల కులం కూడా చాలా ఇబ్బందిగా పడుతున్నాం. కుల వృత్తులు మాయమైనవి, కాంపిటీషన్ అయినాయి, వేధింపులు ఎక్కువైనాయి. ఈ రోజు కూడా మల్టీ నేషనల్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్ కూడా మన కులంలో చొరబడ్డారు. కోట్ల రూపాయల విలువ గల మిషన్లు పెట్టుకొని మన కులవృత్తులు ధ్వంసమే పరిష్కరించింది. ప్రభుత్వాలు ఏదైనా ఉన్నది, కానీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఈ విశ్వ బ్రాహ్మణులు ఒకప్పుడు బ్రహ్మాండంగా విద్యను ఉంచిన విశ్వ బ్రాహ్మణులు చాలా మంది కూడా యాసిడ్గా చనిపోయిన పరిస్థితి. మనందరూ కాపాడే బాధ్యత మనందరి మీద. నాట్ ఓన్లీ విశ్వ బ్రాహ్మణులే కాదు, ఈ యొక్క విశ్వ బ్రాహ్మణులతో పాటు అన్ని కులాల వారు ప్రభుత్వం కూడా అలాంటి వారిని కాపాడే బాధ్యత మనం తీసుకోవాలి. ఎందుకంటే గొప్ప నైపుణ్యం గల వ్యక్తి ఎవరు కూడా చేతి నైపుణ్యం రాదు. ఆ నైపుణ్యం కేవలం వచ్చిందంటే విశ్వ బ్రాహ్మణులకు మాత్రమే నైపుణ్యం వచ్చింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.